2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలనలో కాపులు తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. కాపు రిజర్వేషన్ల కోసం ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రిజర్వేషన్లు అమలుపరచడం లేదంటూ చంద్రబాబు మీద దండెత్తారు. పెద్ద ఉద్యమమే సాగింది. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలోని ఈ ఉద్యమం ఏకంగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగులబెట్టే స్థాయికి చేరింది. అలాంటి పెద్ద స్థాయిలో కాపుల ఉద్యమం అప్పట్లో సాగితే ఇప్పుడు మళ్ళీ మాలల ఉద్యమం మొదలవుతుంది. మాలలు తమ రిజర్వేషన్లు పరిరక్షించాలంటూ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. కాపులు తమకు కొత్తగా రిజర్వేషన్లు ఇచ్చి బీసీల్లో చేర్చాలంటూ డిమాండ్ చేస్తే ఎస్సీల్లో మాలలు మొత్తం రిజర్వేషన్ల వర్గీకరణ వ్యవహారానికి వ్యతిరేకంగా మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. కాపుల రిజర్వేషన్ల ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నట్టే ఎస్సీ మాలల ఉద్యమానికి కూడా చాలా కాలంగా చరిత్ర ఉంది. వర్గీకరణ కావాలంటూ మాదిగ దండోరా ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు కూడా ఉద్యమాన్ని ఆరంభించారు. ఆ తర్వాత రెండు ఉద్యమాలు తీవ్ర స్థాయికి చేరాయి. అనేక రకాల అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఏకసభ్య కమిషన్ని నియమించింది. ఆ కమిషన్ అన్ని జిల్లాల్లో నుంచి అభిప్రాయాల సేకరణకు పూనుకుంది. ఆ తర్వాత తన నివేదిక ఇవ్వబోతుంది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసేందుకు చంద్రబాబు పూనుకోబోతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ఎన్నికల ముందే చెప్పారు. దానికి తగ్గట్టుగా ఆయన అడుగులు వేస్తున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మాల కులస్తులంతా ఇప్పుడు దండయాత్రకు సిద్ధపడుతున్నారు. గుంటూరు వేదికగా జరిగినటువంటి సింహగర్జన అత్యంత ఉత్సాహపూరితంగా జరిగింది. భారీ సంఖ్యలో జన సమీకరణ జరిగింది. భారీ స్థాయిలో నాయకులు కూడా హాజరయ్యి మేమంతా ఐక్యంగా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణ జరగనివ్వం, వర్గీకరణ చేస్తే చంద్రబాబు పని పడతామన్నట్టుగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే వాస్తవానికి కాపుల మాదిరిగానే ఎస్సీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రబలమైనటువంటి సంఖ్యలో ఉంటారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఇలాంటి కులాలన్నీ కలిసి 13 నుంచి 14% మంది ఉంటారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దాదాపుగా మాలలు కూడా అదే సంఖ్యలో ఉంటారు రాష్ట్రంలో. అయితే మాలలలో ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు ఎక్కువగా లేకపోవడం, ఎక్కువ మంది ఉద్యోగులు కాపులతో పోలిస్తే విద్యావంతులు ఉద్యోగులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అవసరమైనటువంటి పెట్టుబడిదారులుగా ఎక్కువ మంది ఎవరూ లేకపోవడంతో ఎస్సీ మాలల్లో తగినటువంటి రాజకీయ నాయకత్వం కనిపించట్లేదు. కాపుల్లో వ్యవసాయ కులంగా కాపు కులం నుంచి అనేక మంది రియల్ ఎస్టేటు అదేవిధంగా ఇతర వ్యాపారాల్లో ప్రవేశించి కొంత ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి పెట్టుబడిదారీ వర్గం ఉంది. కానీ అదే మాలల వరకు వచ్చేసరికి ఎక్కువ మంది నిరుపేదలు, వ్యవసాయ కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం, ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కింద స్థాయి ఉద్యోగులుగా మిగిలిపోవడంతో నాయకత్వం వహించేటువంటి సరైనటువంటి స్థాయిలో కనిపించలేకుండా పోయింది. అందువల్ల రాష్ట్రంలో కాపుల ఉద్యమం తీవ్రమైనటువంటి స్థాయికి చేరి ఏకంగా రాజకీయాలను ప్రభావితం చేసే కులంగా కాపులు ఉంటే కేవలం ఫాలోవర్స్గా మాత్రమే మాల కులం, మాలల ఉద్యమం మిగిలిపోయింది. అప్పట్లో మాలల నాయకత్వం వహించిన పివి రావు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగే కావడం మనం గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు కూడా మాలల సింహగర్జనకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళలో అనేక మంది ఉద్యోగులుగా రిటైర్ అయినటువంటి వాళ్ళు, వివిధ హోదాల్లో పదవులు నిర్వహించిన వంటి వాళ్ళే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మాలల ఉద్యమం ఏ రకంగా ముందుకెళ్తుంది, ఆ ఉద్యమం ప్రభావం రాజకీయంగా ఎలాంటి ప్రభావితం చూపుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీ మాలలు తనకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, తనకు మద్దతు ఇవ్వలేదు కాబట్టి ఎస్సీ మాలలకు రిజర్వేషన్లలో వర్గీకరణ చేసి వాళ్ళకు కొంత నష్టం జరిగినా ఎటువంటి తనకు రాజకీయ ఇబ్బంది రావు అన్నది చంద్రబాబు ఆలోచిస్తున్నటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత మాలల వ్యవహారం ఎటు మళ్ళుతుంది, ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు, ఏ రీతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు అన్నది కీలకమైనటువంటి విషయం. ఒకవైపు మాదిగ దండోరా, మాదిగలకు సంబంధించినటువంటి కులాల వాళ్ళు ఎక్కువగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా కోస్తా ఆంధ్ర అంతా కూడా మాలల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో మాలల్ని పూర్తిగా దూరం చేసుకునే దిశలో చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తారా, లేకుంటే వ్యూహాత్మకంగా వర్గీకరణ విషయంలో జాగ్రత్తలు పాటిస్తారా అన్నది కీలకమైన విషయం. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణ వైపు అడుగులు వేయకుండా అడ్డుకోవాలన్నది ఇప్పుడు మాలలు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం ఏ రీతిలో సాగుతుంది, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఎంతవరకు ఒత్తిడి పెట్టగలరు, చంద్రబాబు వర్గీకరణ వైపు వెళ్లకుండా ఏ రీతిలో మాలాల ఉద్యమం అడ్డుకుంటుంది అన్నది కీలకమైన విషయం. అది రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపబోతుంది,
వచ్చే ఎన్నికల నాటికి మాలల్లో పెరుగుతున్నటువంటి ఈ ఆగ్రహం చంద్రబాబుకి వ్యతిరేకంగా మరోసారి మాలల ఉద్యమం మొదలైనటువంటి తరుణంలో దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సినటువంటి విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.